హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్. సో మన ఛానల్లో ఫస్ట్ ప్రధానంగా అయితే సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే చూసామండి. అందులో సైకాలజీ కూడా డ్రాఫ్ట్ కాపీకి సంబంధించినటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మనం ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాము. ఎందుకంటే చాలా మంది డ్రాఫ్ట్ కాపీస్ అంటే దీనికి ముందు డ్రాఫ్ట్ కాపీ బిఫోర్ ఉన్నటువంటి అకాడమిక్ బుక్స్ అయితే చాలా మంది చదివేసి ఉన్నారు. కానీ డ్రాఫ్ట్ కాపీస్ మెథడాలజీస్ కావచ్చు, సైకాలజీ బుక్ కావచ్చు, చాలా మంది అయితే చదవక లాస్ట్ టెట్ లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు కొన్ని మార్క్స్ అయితే పోగొట్టుకున్నారన్నమాట. సో దానివల్ల నేను ఫస్ట్ ఏం తీసుకున్నానో డ్రాఫ్ట్ కాపీస్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఆల్రెడీ మనం చదివి ఉన్నటువంటి మెయిన్ ప్రీవియస్ అకాడమీ బుక్స్ అయితే మనం చూసుకుంటూ వెళ్దాం. సో డ్రాఫ్ట్ కాపీలో ఉన్నటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి టోటల్ మనకైతే 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. అందులో బాల్యదశ, వికాస దృక్పథాలు, సంజ్ఞానం మరియు సంజ్ఞానాత్మకమైనటువంటి వికాసం, అభ్యసనము, మూర్తిమత్వము. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ యూనిట్ ఏదంటే బాల్యదశ. వ్యక్తి యొక్క జీవితంలో బాల్యదశ అనేది చాలా కీలకమైనటువంటి దశ. ఈ దశలో వారు పొందేటువంటి అనుభవాలు వారి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపుతాయి. ఫ్రైడ్, ఎరిక్సన్ వంటి మనోవైజ్ఞానిక విద్యావేత్తలు వ్యక్తి యొక్క జీవితంలో బాల్యదశ యొక్క అనుభవాలు వ్యక్తిని ఏ రకంగా కూడా తీర్చిదిద్దాయో చక్కగా కూడా విశదీకరించారు. అందుకే బాల్యం అనేది వ్యక్తి యొక్క జీవితంలో పునాదిగా చెప్పవచ్చు. కనుక ప్రాథమికమైనటువంటి పాఠశాల ఉపాధ్యాయులకు పిల్లల యొక్క బాల్యదశ యొక్క నిర్మితి కావచ్చు, వారి యొక్క పూర్వ అభ్యాస యొక్క అనుభవాలపై కూడా సరైనటువంటి అవగాహన ఉండాలి. బాల్యదశ అంటే ఏంటి, అందరి యొక్క పిల్లల యొక్క బాల్యం ఒకేలాగా ఉంటుందా, వేరువేరుగా ఉంటే దానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి, బాల్యదశను కూడా ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమిటి, పిల్లల యొక్క పెంపక విధానాలు కావచ్చు, పిల్లల యొక్క బాల్యదశ యొక్క నిర్మితిపై ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతున్నాయి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఉపాధ్యాయులకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వాటితో పాటు బాలలను ఏ రకంగా కూడా అధ్యయనం చేయాలో కూడా తెలుసుకోగలిగి ఉండాలి. ఓకేనా? సో బాల్యదశకు సంబంధించినటువంటి పిల్లలు అంటే ప్రాథమిక ఎస్జిటి వాళ్ళంటే కంప్లీట్ గా బాల్యదశకు చెందినటువంటి పిల్లలతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాం కాబట్టి, సో ఈ బాల్యదశకు చెందినటువంటి పిల్లలు ఖచ్చితంగా అయితే వారి యొక్క మైండ్ సెట్ కావచ్చు, వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఇలాంటి ప్రతి ఒక్క విషయం కూడా ఆ ఉపాధ్యాయునికి అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలుసుకుంటారు కానీ ఖచ్చితంగా, ఎందుకంటే అలా తెలుసుకున్నప్పుడే ఆ ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఆ క్లాస్ని పర్ఫెక్ట్ వేలో మెయింటైన్ చేయగలుగుతారు. ఓకేనా? సో అదే పాయింట్ ఇక్కడ కింద ఇచ్చారు చూడండి. ఉపాధ్యాయులు తాము పై అంశాలకు చెందినటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకొని తరగతి గదిని కూడా అన్వయించినప్పుడు, తల్లిదండ్రుల యొక్క సమావేశాల్లో ప్రతిస్పందించినప్పుడు వారికి మంచి గుర్తింపు రావడమే కాకుండా మంచి ఉపాధ్యాయులుగా కూడా రాణించగలుగుతారు. అంతే కదండి. సో పేరెంట్స్ మీటింగ్ జరిగింది, సపోజ్ పేరెంట్స్ మీటింగ్ జరిగింది, ఆ తర్వాత హాఫర్లీ ఎగ్జామ్, క్వార్టర్లీ ఎగ్జామ్, FA1 FA2 ఈ 2 ఎగ్జామ్స్ తర్వాత జరిగిన తర్వాత ఆ పేరెంట్స్ని అయితే వచ్చినప్పుడు ఈ అబ్బాయి సో ఈ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు, ఈ సబ్జెక్ట్లో బాగా చదువుతున్నాడు, కాబట్టి ఈ సబ్జెక్ట్లో మీరు ఇంకొంచెం హెల్ప్ చేశారంటే ఇంకొంచెం నెక్స్ట్ టైం మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క విషయం, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, స్కిల్స్కి సంబంధించి కావచ్చు. ఈ గేమ్ మీ బాబు బాగా ఆడుతున్నాడు కాబట్టి మీరు ఎక్కడైనా కోచింగ్కి కానీ లేదు ఏదైనా కోచ్ దగ్గర కానీ ఇవి ట్రైనింగ్స్ పాడిపించారంటే సో ఈ గేమ్ పరంగా అయితే మీ బాబు బాగా రాణిస్తాడు అని మనం బాగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఆ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, ఓ మా అబ్బాయి గురించి మంచి అవగాహన కలిగి మా అబ్బాయి గురించి కేర్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ టీచర్ మంచి వాళ్ళు అనేసి ఒక సర్టిఫికెట్ అంటే ఇస్తారనమాట. ఓకేనా? అంతేకాకుండా ఆ టీచర్ మంచి వాళ్ళు, సో ప్రతి విషయాన్ని మాకు చెప్తారు మా అబ్బాయికి సంబంధించి అనేసి ఒకరితో ఒకరు పేరెంట్స్ మాట్లాడుకుంటారు కదండి. సో ఇలా డిస్కషన్ అనేది జరుగుతుంది అనమాట. సో అలా ఉపాధ్యాయుడికి పిల్లల గురించి కంప్లీట్ ఐడియా ఉన్నప్పుడే ఆ తరగతిని కూడా కంప్లీట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. అలాగే కాకుండా ఈజీగా వాళ్ళకి ఏ అంశాన్ని నేర్పించాలన్నా ఓహో వీళ్ళ మైండ్ సెట్ ఇది, ఈ పిల్లల మైండ్ సెట్ ఇది, సో నేను ఇలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అనేసి ఒక కంప్లీట్ ఐడియాతో అయితే క్లాస్ అయితే రన్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా? ఇది బాల్యదశ గురించి. సో ఈ బాల్యదశ యొక్క లెసన్లో ఈ యూనిట్లో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి అని చూసినట్లయితే బాల్యదశ యొక్క భావనను అవగాహన చేసుకుంటారు,
బాల్య దశలో ఉన్నటువంటి సామ్యాలు కావచ్చు, వైవిధ్యాలు కావచ్చు, వాటిని గురించి అవగాహన చేసుకుంటారు. భారతీయమైనటువంటి నేపథ్యంలో బహుళ బాల్య యొక్క దశల యొక్క నిర్మితిపై కూడా అవగాహన పొందుతారు. బాల్య దశ యొక్క నిర్మితిని కూడా ప్రభావితం చేసేటువంటి అంశాలను గురించి తెలుసుకుంటారు. సాంఘికీకరణలో కుటుంబము, పాఠశాల యొక్క పాత్రను కూడా అవగాహన చేసుకుంటారు. పిల్లల యొక్క పెంపక విధానాల గురించి, నెక్స్ట్ పిల్లల గురించి అధ్యయనం చేసేటువంటి వివిధ పద్ధతులకు, ఉపక్రమాలకు చెందినటువంటి అంశాలను గురించి కూడా అవగాహన చేసుకుంటారు. ఓకేనా, ఈ లెసన్ అయితే అంటే ఇది డిఎడ్ కి సంబంధించింది కదండి. కాబట్టి ఛాత్రోపాధ్యాయులు ఎవరైతే టీచర్ ట్రైనింగ్ ఉంటారో వాళ్ళు కంప్లీట్ గా ఈ యూనిట్ లో ఈ విషయాలన్నిటి గురించి కూడా ఒక మంచి ఐడియా అనేది తెచ్చుకుంటారు అనేసి ఈ యూనిట్ యొక్క లక్ష్యాలు అయితే చెప్తున్నాయి. ఓకేనా, ఇందులో ఫస్ట్ వన్ బాల్యదశ యొక్క నిర్మాణం. అంటే బాల్యదశ అనేది వ్యక్తి యొక్క జీవితంలో చాలా ప్రధానమైనటువంటి దశ. ఈ మధ్య మనం తరచుగా పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారు అనే మాటలు అయితే మనం వింటూ ఉన్నాం. అసలు బాల్యాన్ని కోల్పోవడం అంటే ఏంటి, ఆ వయస్సులో పొందాల్సినటువంటి పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, మొదలైనవి కోల్పోవడం అని అంటాం. అలా ఎందుకు జరుగుతుంది, అలా కాకుండా ఏం చెయ్యాలి అనేవి చాలా తీవ్రంగా కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలు అన్నమాట. బాల్యాన్ని కోల్పోవడం అంటే ఏంటి అసలు మెయిన్ గా చూస్తే, బాల్యాన్ని కోల్పోవడం అంటే ఆ బాల్య దశలో వాళ్ళు కంప్లీట్ గా పోషక విలువలు కలిగినటువంటి ఫుడ్ తీసుకోవడము, ఒకరి సంరక్షణలో ఉంటూ ఏ విధంగా మంచి అలవాట్లు నేర్చుకోవడం కానీ, నెక్స్ట్ సాంఘికీకరణంలో భాగంగా ఆటపాటలు, కృత్యాలు, సాంస్కృతికమైనటువంటి కృత్యాల్లో కూడా పాల్గొనడము. సో ఇలాంటివన్నిటినీ కూడా ఆ బాల్య దశలో అయితే పిల్లవాడు నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే బాల్యం అంటే బాల్య దశ అంటే ఏంటి అని ప్రశ్నించినప్పుడు మనకు అనేక రకమైనటువంటి నిర్వచనాలు కనబడుతూ ఉంటాయి. మనోవైజ్ఞానికవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, సాంఘికవేత్తలు కావచ్చు, మానవ శాస్త్రజ్ఞులు మొదలైనటువంటి వారి యొక్క అభిప్రాయాలను గురించి కూడా తెలుసుకుంటాం. అంతే కదండి. మనోవైజ్ఞానికవేత్తలు, విద్యావేత్తలు, సాంఘికవేత్తలు, మానవ శాస్త్రజ్ఞులు మొదలైనటువంటి వారి యొక్క అందరి యొక్క అభిప్రాయాల గురించి, వారు ఇచ్చినటువంటి వివిధ నిర్వచనాల గురించి కూడా మనకి ఒక ఐడియా అయితే రావాలి ఖచ్చితంగా. ఓకేనా, సో ఇందులో అయితే కొంతమంది ఇచ్చినటువంటి ప్రముఖులు ఇచ్చినటువంటి నిర్వచనాలు అయితే చూద్దామండి. 17-18వ శతాబ్దంలో ఉన్నటువంటి బాల్యం అనేటువంటి భావన కూడా ఏర్పడిందని తెలుస్తుంది. ముఖ్యంగా జాన్ లాక్ విద్యాతాత్వికమైనటువంటి రచనలతో బాల్యం గురించినటువంటి ప్రస్తావన అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ రకం ఆలోచనలు, రచనలకు కూడా బాలలను పరిపూర్ణత కూడా సాధించినటువంటి వయోజనులుగా కూడా గుర్తించేవారు. అంటే 17-18వ శతాబ్దంలో బాల్యం అనేటువంటి ఫస్ట్ టైం బాల్యం అనేటువంటి ఒక భావన ఏర్పడింది అని ఖచ్చితంగా చెప్తున్నారు. అంతేకాకుండా జాన్ లాక్ విద్యాతాత్విక యొక్క రచనల్లో బాల్యం గురించి కూడా ప్రస్తావన అనేది ప్రారంభమైందని కూడా చెప్తున్నారు. ఈ రకం యొక్క ఆలోచనలో బాల్యం అంటే ఏంటి అని, అంటే ఏ విధంగా బాల్యాన్ని కూడా వీళ్ళు నిర్వచించే వాళ్ళంటే పరిపూర్ణత సాధించినటువంటి వయోజనులుగా కూడా వీళ్ళు గుర్తించేవారు అన్నమాట. ఓకేనా, ఎవరైతే పరిపూర్ణత సాధించని వయోజనులుగా ఉంటారో వాళ్ళని బాలలుగా గుర్తించేవారు అన్నమాట. ఓకేనా, ఈ నెక్స్ట్ వికాసాత్మక పరంగాను, జైవిక పరంగాను బాల్యంను శైశవం నుంచి కూడా వయోజన దశకు మధ్య ఉన్నటువంటి కాలానిగా కూడా గుర్తించారు. మన భారతదేశంలో న్యాయబద్ధంగా 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలను బాలలని, 15-18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారిని మైనర్లుగా కూడా గుర్తించడం జరిగింది. అంతేకాదండి, ఇప్పటికి కూడా మన భారతదేశంలో న్యాయబద్ధంగా 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ బాలలుగాను, 15-18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలను మైనర్లుగానే గుర్తిస్తున్నారనమాట. అలాగే ఫిలిప్ ఏరిస్ అనేటువంటి చరిత్రకారుని యొక్క రచన ఏది అంటే సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్ లో బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదని, అంటే సమాజం ఏర్పరిచినటువంటి భావంగా కూడా గుర్తించారు. ఫిలిప్ ఏరిస్ రచించినటువంటి చరిత్రకారుడు తను రచించినటువంటి రచన ఏది అంటే సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్. అందులో బాల్యంని ఎలా నిర్వచించారు, సహజ సిద్ధం కాదు, అది న్యాచురల్ గా వచ్చిందైతే కాదు, సమాజము ఈ బాల్యం అనేటువంటి భావాన్ని ఏర్పరిచింది అనేది ఫిలిప్ ఏరిస్ గారు చెప్తున్నారు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ 16వ శతాబ్దం యొక్క అంతంలో బాల్యం గురించినటువంటి భావనలు యూరోప్ లో ఉన్నటువంటి పెయింటింగ్స్, పాఠశాల యొక్క రికార్డుల్లో, శిలాశాసనాల్లో, కొందరి యొక్క రచనల యొక్క రచయితల్లో కూడా కనిపించిందని ఫిలిప్ ఏరిస్ కూడా పేర్కొన్నారన్నమాట.
ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ అని చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అయితే అవ్వకూడదు. 16వ శతాబ్దం యొక్క అంతంలో యూరోప్ లో ఉన్నటువంటి పెయింటింగ్స్ లో కావచ్చు, పాఠశాలలు మెయింటైన్ చేసేటువంటి రికార్డ్స్ లో కావచ్చు, శిలాశాసనాల్లో కావచ్చు, కొందరి రచయితల యొక్క రచనల్లో కనిపించింది బాల్యం గురించినటువంటి భావనలు అని ఎవరు ఫైండ్ అవుట్ చేసి చెప్తున్నారు? ఇక్కడ ఫిలిప్ ఏరిస్ గారు చెప్తున్నారు. నెక్స్ట్, ప్రజలు బాలలను ఒక ప్రత్యేకమైన వారిని, అమాయకులని, వారికి భద్రత అవసరమని కూడా, శిక్షణ అవసరమని కూడా గుర్తించారు. అంతే కదండి. ఇప్పుడు పిల్లల్ని ప్లగ్ బోర్డ్ ఉంది అనుకోండి, అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళకి తెలియదు. అంటే అక్కడికి వెళ్తే షాక్ కొడుతుంది అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఒక ప్రత్యేకంగా మనం చూసుకోవాలి, అంటే వాళ్ళకి నేర్పించాలన్నమాట. అలాగే వాళ్ళ అమాయకులు అంటే వారికి ఒక దగ్గర సంరక్షణ, భద్రత అనేది కల్పించాలి, శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి చెప్పాలి ఇది చేయాలి, ఈ పనులు చేయకూడదు, ఇలా చేస్తే ఇలాంటి దెబ్బలు కావచ్చు, కరెంట్ షాక్స్ కావచ్చు, ఇలాంటివి కొడతాయి అనేవి చెప్పాలన్నమాట. సో ప్రజలు బాలలను ఒక ప్రత్యేకమైనటువంటి వారిని, అమాయకులని, వారికి భద్రత కూడా అవసరమని, శిక్షణ అవసరమని కూడా గుర్తించారు. నెక్స్ట్, జాన్ లాక్ గారు ఏం చెప్తున్నారు? జాన్ లాక్ తత్వవేత్త తన రచనలో బాల్యంలో ఉన్నటువంటి పిల్లల యొక్క మనస్సు ఏమి రానటువంటి నల్లబల్ల లాంటిది, దాన్ని ట్యాబుల రస అని కూడా పేర్కొన్నారు. ఎవరు ట్యాబుల రస అని పేర్కొన్నారు? బాల్యంలో ఉన్నటువంటి పిల్లల యొక్క మనస్సు ట్యాబుల రసతో కూడా పోల్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ లాక్. అలా ఏమీ రాయబడినటువంటి బాలల యొక్క మనస్సులోకి సరైనటువంటి భావనలను, అభిప్రాయాలను నాటుకునేటట్లు లేక ఏర్పడేటట్లు కూడా చేయడం అనేది కూడా తల్లిదండ్రులు ఇంకా పెద్దల యొక్క బాధ్యత అని కూడా సూచించారు. ఎవరు? జాన్ లాక్ గారు అయితే చెప్పారనమాట. ఇంగ్లాండ్లో కూడా ప్రారంభమైనటువంటి పారిశ్రామికీకరణతో ఆదర్శవంతమైనటువంటి పవిత్రమైనటువంటి బాల్య దశకు లేక బాల్యానికి పిల్లల యొక్క పెంపకంలో కూడా జరగాల్సినటువంటి వాస్తవానికి మధ్య అఘాతం అనేది కూడా ఏర్పడి విపరీతమైనటువంటి ధోరణులు కూడా కనిపించడం అనేది ప్రారంభమైంది. లేక బాలలు అనే వీళ్ళు ఎక్కువగా కూడా ఫ్యాక్టరీలో కావచ్చు, గనుల్లో కూడా కార్మికులుగా కూడా చేర్చుకుని అపాయకరమైనటువంటి పనుల్లో కూడా ఎక్కువ గంటలు కూడా పని చేయించుకొని తక్కువ కూలీలు ఇవ్వడంతో బాల్యము కూడా తన పవిత్రతను కూడా కోల్పోవడం అనేది కూడా ప్రారంభమైంది. కానీ 19వ శతాబ్దం యొక్క అంతానికి బాల్యం పట్ల నూతనమైనటువంటి వైఖరి అనేది కల్పించింది. బాలల యొక్క కార్మిక వ్యవస్థలపైన, బాలల యొక్క దోపిడీ లేక పీడనానికి కూడా వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. సో ఈ బాల్యాన్ని కూడా కోల్పోతున్నారు అని మనం ఇంతకుముందు అయితే చూసాం కదండి. ఇక్కడ బాల్యాన్ని కోల్పోతున్నారు అని చెప్పాం కదా ఇక్కడ. సో ఈ బాల్యాన్ని కోల్పోతున్నారు అంటే ఏంటి అంటే, వాళ్ళ ఆ వయస్సులో అనుభవించాల్సినటువంటి ఆటలు కావచ్చు, పోటీలు ఆటల్లో పాల్గొనడం కావచ్చు, సరైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఫుడ్ని తీసుకోవడం కావచ్చు, వీటన్నిటినీ కాకుండా గనుల్లోనూ ఫ్యాక్టరీల్లోనూ పనిచేయడము, ఎక్కువ గంటల సేపు కూడా పని చేయించుకోవడము, దానివల్ల వాళ్ళు ఎక్కువ బలహీనులైపోయి తక్కువ కూలీలను కూడా పొందడం ద్వారా సరైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఫుడ్ను కూడా తీసుకోలేదు. అలాగే చదువుకోవాల్సినటువంటి టైంలో ఫ్యాక్టరీలో, గనుల్లో కూడా పనిచేయడము. సో ఇవన్నీ కూడా బాల్యాన్ని కోల్పోతున్నారు అనేటువంటి భావనకు కూడా సంబంధించినటువంటి విషయాలు అనమాట. కానీ వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ అనేది పడింది. ఇప్పుడు 19వ శతాబ్దం యొక్క అంతానికి బాలలు అనేటువంటి దాని పట్ల ఒక నూతన వైఖరి అనేది ఏర్పడి ఈ బాల కార్మిక వ్యవస్థను కూడా నిర్మూలించడానికి అనేకమైనటువంటి ఉద్యమాలు అనేవి ప్రారంభమైనాయని చెప్పవచ్చు. బాల్యం యొక్క పవిత్రతను, అమాయకత్వాన్ని కూడా కాపాడటము, పిల్లల్ని కూడా పెంచడము, కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల బాధ్యతగా కూడా పేర్కొంటూ ఉద్యమాలు అనేవి ప్రారంభమైనాయి అన్నమాట. అంతే కదండి. పిల్లల యొక్క సంరక్షణ ప్రతిదీ కూడా ఫస్ట్ ఎవరిది? తల్లిదండ్రులదే. కాబట్టి పిల్లలకు కూడా సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఆ సమయంలోనే బాలల కొరకు చిత్రాలతో కూడినటువంటి పుస్తకాలు కావచ్చు, ఆట వస్తువులు కావచ్చు, బొమ్మల తయారీకి కావాల్సినటువంటి ఫ్యాక్టరీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అన్నమాట. బాల కార్మికమైనటువంటి వ్యవస్థ నిర్మూలించబడి బాలలను కూడా నిర్బంధ విద్య కూడా ఇవ్వడం అనేది కూడా ప్రారంభమైంది. బాల్యం అనేది ఒక వినోదభరితమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవితకాలంగా కూడా గుర్తించడం అనేది జరిగిందన్నమాట. సో దీని ఆధారంగా 20వ శతాబ్దం కూడా ప్రారంభానికి బాల్యం పట్ల ఒక నవీనమైనటువంటి దృక్పథాలు కూడా ఏర్పడటం అనేది మొదలైంది. సో 20వ శతాబ్దానికి అంతా కూడా బాలలు ఖచ్చితంగా నిర్బంధ ఉచిత విద్యను నేర్చుకోవాలి. బాలలు వినోదభరితంగా, సంతోషంగా వారి యొక్క జీవితాన్ని కూడా
ఆ ఆ గడపాలి అనేది ఇలాంటి నూతనమైనటువంటి దృక్పథాలు అనేవి ఏర్పడుతూ వచ్చాయన్నమాట. నెక్స్ట్ బాల్యం అంటే బాధలు లేని, కార్మిక పనులు లేని, సంతోషకరమైనటువంటి కాలంగాను, కష్టాలు భయాలు లేనటువంటి ఆనందదాయకమైనటువంటి కాలంగాను గుర్తించాలని బాల్యం ఆటలతోనూ పాటలతో కూడినటువంటి పౌర బాధ్యతల యొక్క అభ్యసనానికి, సాంఘికీకరణానికి కూడా అనువైనటువంటి వయస్సుగా కూడా గుర్తించడం అనేది జరిగింది. ఫైనల్ గా బాల్యం అంటే కార్మికులుగా కూడా పనిచేయకుండా సంతోషంగా ఆ కష్టాలు అనేవి పడకుండా ఆనందంగా కాలాన్ని కూడా గడుపుతూ ఆటపాటలతో కూడా వారి యొక్క పౌర బాధ్యతలను కూడా అభ్యసనానికి, సాంఘికీకరణానికి కూడా అనువైనటువంటి వయస్సుగా కూడా గుర్తించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చైల్డ్ అంటే బాల్యం అంటే వివిధ నిర్వచనాలు, వివిధ వ్యక్తులు కావచ్చు. ఓకేనా, వీరందరూ కూడా వివిధ నిర్వచనాలను అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ నిర్వచనాలు అంటే చూసుకున్నట్టయితే బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటు 1852 ప్రకారము బిడ్డ అని, పిల్లకాయ అని నిర్వచించారు. చైల్డ్ అంటే బాల్యం అంటే బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటు వారు ఏం నిర్వచించారు? బిడ్డ అని లేదా పిల్లకాయ అని కూడా నిర్వచించారు. నెక్స్ట్ పత్రికా పదకోశం ప్రకారము చైల్డ్ అంటే పిల్లవాడు, చిన్నవాడు లేక చిన్నది, బాలుడు లేక బాలిక, ఆడబిడ్డ లేక మగబిడ్డ, శిశువు లేక వస్త అని కూడా పత్రికా పదకోశం వారు నిర్వచించారన్నమాట. నెక్స్ట్ యుఎన్ఓ బాలల యొక్క హక్కులను కూడా ప్రస్తావించినప్పుడు 18 సంవత్సరాల యొక్క వయస్సులోపు ఉన్నటువంటి వారిని కూడా బాలలుగా కూడా గుర్తించింది. అంతేకాకుండా భారతదేశంలో న్యాయబద్ధంగా ఎలా జరుగుతుంది? 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 14 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బాలలుగాను, 15 నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి వారిని మైనర్లుగా భారతదేశం అనేది గుర్తించింది. నెక్స్ట్ చైల్డ్హుడ్ అంటే బాల్యమని, పసితనమని, చిన్నతనమని నిఘంటువులు కూడా పేర్కొంటూ ఉన్నాయన్నమాట. నిఘంటువుల డిక్షనరీలో బాల్యమని సెర్చ్ చేస్తే ఏమొస్తుంది? పసితనము, చిన్నతనము, బాల్యం అని రావడం అన్నమాట. నెక్స్ట్ బాల్య దశ యొక్క కాలాన్ని 14 సంవత్సరాల వరకు బాల్యం అనేది మనోవైజ్ఞానికవేత్తలుగా కూడా గుర్తించారు. మనోవైజ్ఞానికవేత్తలు బాల్య దశ యొక్క కాలాన్ని ఏ కాలంగా కూడా అంటే 14 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బాల్య దశ కాలానికి కూడా చెందినటువంటి వారు అనేసి ఎవరు నిర్వచించారు? మన వైజ్ఞానికవేత్తలు గుర్తించడం జరిగింది. అంటే బాల్యంలో ఉన్నటువంటి పిల్లలు కొంటెగాను, తుంటరిగాను, అనాలోచితంగాను, సాధు స్వభావంతో కూడా అమాయకంగాను ఉండేటువంటి మానసిక స్థితిని కూడా బాల్యంగా కూడా పేర్కొనడం జరిగింది. అంటే వాళ్ళకి నేను వీళ్ళ పట్ల ఇలా ఈర్ష్య ప్రదర్శించాలి, వీళ్ళ పట్ల ఇలా కోపంగా ప్రదర్శించాలి అంటే మ్యాండేటరీగా వాళ్ళు ఏది చేయరు అన్నమాట. ఓకేనా, వాళ్ళకి తెలియకుండా కోపం వచ్చినప్పుడు కోపము, హ్యాపీనెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉండటము, సో ఇలా బిహేవ్ చేస్తూ హ్యాపీగా ఉండేవాళ్ళంట, అమాయకుల్లాగా బిహేవ్ చేసేవారు అన్నమాట. ఓకేనా, బాల్య దశ అంటే వైజ్ఞానిక శాస్త్రంలో ప్రవర్తనను కూడా అధ్యయనం చేసేటువంటి వివిధ విభాగాల్లో వికాసాత్మక మనోవిజ్ఞానం మానవ జీవితాల్లో కూడా వివిధ దశలను కూడా విభజించి ఒక్కొక్క దశలో కూడా ఏర్పడేటువంటి పెరుగుదల వికాసాలను కూడా అధ్యయనం అనేది కూడా చేస్తుంది. వికాసాత్మక మనోవిజ్ఞానం అనే శాస్త్రం ఏం చేస్తుంది? మానవ జీవితంలో ఉన్నటువంటి వివిధ దశలను కూడా విభజించి ఒక్కొక్క దశలో కూడా ఏర్పడేటువంటి పెరుగుదల కావచ్చు, వికాసాల గురించి కూడా అధ్యయనం చేస్తుంది అన్నమాట. అందులో బాల్యానికి కూడా సంబంధించినటువంటి దశలు ఏవి అంటే శైశవము, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశగా కూడా మనం చదువుకున్నాం. సో ఇవి ఏవి బాల్యానికి కూడా సంబంధించినటువంటి దశలు. ఈ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి బాల్యానికి సంబంధించినటువంటి పెరుగుదల, వివిధ వికాసాలు కావచ్చు, బాలల యొక్క పెంపక విధానాలు కావచ్చు, వారి యొక్క మూర్తిమత్వం, ప్రజ్ఞా వికాసాల గురించి కూడా తెలుసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ కుప్పుస్వామి గారు 1974 బాల్య దశను శైశవం నుంచి కూడా యవ్వనారంభ దశ వరకు గల కాలంగా కూడా పేర్కొనడం జరిగింది. కుప్పుస్వామి గారు శైశవ దశ నుంచి కూడా యవ్వనారంభ దశ వరకు గల కాలంగా కూడా బాల్య దశను నిర్వచించారన్నమాట. అంతేకాకుండా అనేక మంది మనోవైజ్ఞానికవేత్తలు 3 నుంచి 12 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి వారిని బాల్య దశగాను, ఇందులో 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పూర్వ బాల్య దశగాను, 7 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారిని ఉత్తర బాల్య దశగాను కూడా వీరు నిర్వచించడం అనేది జరిగింది. ఎవరు? మనోవిజ్ఞానవేత్తలు అన్నమాట. నెక్స్ట్ మెక్మిలన్ విద్యార్థి ఒక నిఘంటువు 1981 ప్రకారము బాల్య దశ అంటే ఏంటి? పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు
ఏ కాలం అయితే ఉంటుందో దాన్ని బాల్య దశగా కూడా మెక్మిలన్ యొక్క విద్యార్థిని అంటూ కూడా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఫిలిప్ ఏరిస్ గారు 1962లో బాల్య దశ గురించి కూడా చెప్తూ ప్రస్తుతం మనము శైశవం నుంచి కుమార దశల మధ్య గల కాలాన్ని బాల్య దశగా కూడా పేర్కొంటున్నారు. కానీ బాల్య దశ యొక్క భావనలో ఎన్నో చారిత్రకమైనటువంటి అంశాలు ఉన్నట్లుగా కూడా పేర్కొన్నారు. బాల్య దశ అనేది ఇప్పుడు ఏర్పడింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. అలాగే దీంట్లో వివిధ చారిత్రక అంశాలు కూడా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు అనమాట. ఓకేనా. భారతీయమైనటువంటి జనాభా యొక్క గణనల ప్రకారము 14 సంవత్సరాల లోపు వయసు గల వారిని కూడా బాలలుగా కూడా పేర్కొన్నారు. అంతే కదండి. ఆల్రెడీ ఇండియాలో న్యాయబద్ధంగా 14 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరినీ కూడా బాలలుగా కూడా చెప్తున్నారు. అయితే ది జూనైన్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000 ప్రకారము 18 సంవత్సరాల లోపు వయస్సు గల వారిని కూడా బాలలుగా కూడా పేర్కొన్నారన్నమాట. ఎవరు? కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000 ప్రకారము వీళ్ళే బాలల్ని ఏ సంవత్సరం లోపు ఉన్నటువంటి వయస్సు వారిని బాలలుగా పేర్కొన్నారు అంటే 18 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలందరినీ కూడా బాలలుగా కూడా వీరైతే పేర్కొనడం జరిగింది. ఇలా బాల్య దశను గురించి అనేక మంది అనేక రకాలుగా కూడా పేర్కొన్నారని చెప్పొచ్చు. సో ఇదైతే బాల్య దశకు సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలు అయితే మనకు డ్రాఫ్ట్ కాపీలో ఉన్నాయి. సో ఇవి ఒకసారి అయితే చూసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనము బాల్య దశకు సంబంధించినటువంటి సామ్యాలు కావచ్చు, వైవిధ్యాలు కావచ్చు ఎలా ఉన్నాయి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంకా వీడియోస్ నేనైతే అప్లోడ్ చేస్తూ వస్తాను. థ్యాంక్స్ అండి. ఈ వీడియో అయితే మీకు యూజ్ అయింది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.